హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఎవరినంటే శవాల పీత, డెడ్ బాడీ క్రాబ్ అన్నమాట. ఇది చూసారా? ఈ కథలతో పెడతాం, కింద పెడతాం చూడండి ఒకసారి. ఇది అలా ఉంటుంది. ఇక ఈ వాటర్లో కూడా ఇలాగే ఉంటుంది. తెలివిగా దీన్ని డెక్కలు ఇచ్చేసుకుంది. ఇప్పుడే తప్పిస్తుంటే డెక్కలు ఇచ్చేసుకుంది. ఇదిగోండి డెక్కలో. ఇది ఏం చేసిద్దంటే తెలివిగా అటాక్ చేసిద్ది. ఏమన్నా పీత వస్తుంటే సైలెంట్గా పడుకునిద్ది. చచ్చిపోయిందిలే అని పట్టుకుంటా వెళ్తుంటే ఈ డెక్కలతో కరిచేసిద్ది ఫ్రెండ్స్. ఇది చూసారు? దీని డెక్కలతో కరిచేసిద్ది. ఇది మామూలు మహాముదురు ఫ్రెండ్స్. ఇది పీత. ఈ పీత మహాముదురు, మామూలు కాదు. గ్రీన్గా ఉంటుంది. ఇది చూసారా? దీనికి ఎలా ఉన్నాయో పక్కన సూదిగా. ఈ కనుక గుచ్చుకుంటే చాలా మంట పుట్టిద్ది ఫ్రెండ్స్. ఇవి చాలా నొప్పుట్టిద్ది, కానీ కర్రీ వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పిడిపు వండుతారు. పిడిపు చాలా బాగుంటుంది. ఈ పీతలు ఎక్కడ నమ్ముతుంది తీసుకోండి. ఇంకా పెద్దవి ఉంటాయి. ఇదే కాదు, చాలా బాగుంటాయి. తీసుకోండి ఏమన్నా కనపడితే. ఫ్రెండ్స్, మన వలలో ఎదుగండి వల. మన వలలో ఒక పీత అనేది పడింది. ఈ పీత పేరు నేను చెప్తాను. శవాల పీత అంటారు దీన్ని. ఇది మనకి ఉపయోగం లేదు, మనకి పండరు ఎవరు. ఇది కంపెనీలు కూడా ఎవరు వేసుకోరు. ఓన్లీ ఎప్పుడన్నా కర్రీ చేసుకుంటే బాగుంటుంది, అంతేకాని దీన్ని ఎవరు కొనరు. అందుకని దీన్ని నీళ్ళలో వదిలేద్దాం. చూడండి, నీళ్ళలో వదిలేస్తున్నాను. ఇగోండి వాటర్ వదిలేసాను. వెళ్ళిపోవచ్చు చూడండి ఫ్రెండ్స్. అది వెళ్ళవే శవాల పీత. దీనికి మామూలుగా చూసారా వాటర్లో ఎలా ఉంటుందో? మామూలు కాదు ఫ్రెండ్స్ ఇది పీత. అది నోటి నుంచి వాటర్లా కూడా చూసారు. అది వెళ్ళదే, ఇది నీళ్ళలో అలా ఉంటుంది. అందుకే దీనికి శవాల పీత అని పేరు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు చల్లగా వెళ్ళిపోతుంది. అదిగోండి.